హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. అందరికీ నమస్కారం. నేను మీ మానస. ఈరోజు శృతి స్టోరీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఛానల్లో ఈరోజు నుంచి ద్వేషంతో మొదలైన ప్రేమ స్టోరీ వస్తుందండి. ఈ స్టోరీని అందరు ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో స్టోరీస్ కంటిన్యూగా వస్తాయండి. అదే కాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 4. జీవన్య, తనీష ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళిపోతారు. అప్పుడు తనీష, చెప్పు ఇప్పుడు ఏం జరిగిందో అని అడుగుతుంది. అప్పుడు జీవన్య, నేను నీకు ఏమీ చెప్పను కదా, ఏమీ లేదు అని చెప్తుంది. అప్పుడు చూడు, నువ్వు ప్రపంచం మొత్తానికి అబద్ధం చెప్పగలవు, కానీ నాకు చెప్పలేవు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు సూటిగా చెప్పు. నిజం తెలిస్తే వరకు నిన్ను విసిగిస్తూనే ఉంటాను, లేకపోతే నా గురించి నీకు తెలుసు కదా అని అనగానే అప్పుడు జీవన్య, నీకు కాకపోతే నేను ఎవరికి చెప్తా అని తన ఇంట్లో జరిగిందంతా తనీషాకి చెప్తుంది. అప్పుడు తనీష, చూడు జీవన్య, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అతన్ని వద్దనవచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరు బలవంతం చెయ్యలేదు కదా, అది నాకు తెలుసు. కానీ నేను వద్దనుకున్నా. కానీ మా అమ్మ మా నాన్నల నన్ను హింస పెడుతూ ఉంటారు. వాళ్ళ భయంతో నేను కాదనలేకపోయాను. నేనేం చేయగలను? నీకు తెలుసు కదా, అతను నన్ను చదువుకోవటానికి ఒక షరతు మీద ఒప్పుకున్నాడు. అతను ఎవరు అడిగితే వారిని నేను పెళ్లి చేసుకోవాలి. మరియు ఆ సమయంలో నేను అతని షరతును అంగీకరించాను. అప్పుడు తనీష, కానీ ఎవరిని పడితే వారిని ఎలా పెళ్లి చేసుకోగలవు చెప్పు? ఆ అబ్బాయి ఒకసారి అయినా కలిశావా, లేదా ఆ అబ్బాయి ఫోటో అయినా చూసావా అని అడగగానే, ఇంకా దీని గురించి వదిలేయ్ తనీష, నా బ్రతుకు మీద నాకే ఆశ లేదు, ఇంకా ఎందుకు ఇవన్నీ అని అనగానే, నేను అతడి ఫోటోలు చూసినా చూడకపోయినా ఏం మారుతుంది? ఎలాగైనా నేను అతనిని పెళ్లి చేసుకుంటాను కాబట్టి అతనిని చేసుకున్నా చేసుకోకపోయినా ప్రయోజనం ఏముంది? అలా చెప్పి జీవన్య బాధపడుతూ ఉంటుంది. తనీష జీవన్య బాధపడటం చూడలేక, సరే ఇదంతా వదిలే, నీకు ఒక శుభవార్త చెప్పాలి అని అనగానే జీవన్య, ఓహో అయితే చెప్పు, నాకు కూడా ఒక శుభవార్త ఉంటుందన్నమాట. అప్పుడు తనీష, నీకు విరాట్ గారు గుర్తు ఉన్నారు కదా? ఓహో గుర్తు ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి. చెప్పు ఆ శుభవార్త ఏందో నాకు చెప్పు అని అనగానే, విరాట్ వాళ్ళ పెళ్ళి ఖరారైంది. నిశ్చితార్థం నుండి పెళ్ళి వరకు అన్నీ చూసుకునేందుకు నా దగ్గర కాంట్రాక్ట్ ఉంది. జీవన్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆ మాట చెప్పగానే అని అంటుంది. అతడు ఎవరితో నిశ్చితార్థం చేసుకుంటున్నారు అని అనగానే తనీష, దాని గురించి నాకు తెలియదు, కానీ ఎవరు నిర్ణయించినా మనకేం పర్వాలేదు, మన పని మనం చేసుకొని పోవాలి అని అనగానే జీవన్య ఇంకేమీ మాట్లాడలేదు. ఎందుకంటే అన్షు గురించి ఆమె చెప్పినందుకు ప్రస్తుతానికి తనకు ఏమీ తెలియడం ఆమెకు కూడా ఇష్టం లేదు. తరువాత వాళ్ళు మరికొన్ని మాటలు మాట్లాడుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయారు. జీవన్య తన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది. ఆమె చేతిలో తన తల్లి ఫోటో ఉంది. దాన్ని చూస్తూ, అమ్మ, ఈరోజు నువ్వు ఇక్కడ ఉంటే నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు బలవంతం చేసేవారు కాదు. నీ కలను నెరవేర్చాలని నేను ఆ షరతు ఒప్పుకున్నాను. నేను డాక్టర్ అవ్వాలని నువ్వు కోరుకున్నావు, అందుకే అయ్యాను. కానీ ఇప్పుడు నాకు తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ నాన్న కోసం ఏది తలపెట్టినా అది మంచిది అవుతుందని నా నమ్మకం ఉంది. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె తన తల్లి ఫోటోను ఛాతీకి హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో రిధిమా తన పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన గదిలో కూర్చొని ఉండగా ఆమె ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. హాయ్, మీరెవరు? నేను రేవంత్. ఓ హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు కూడా బాగున్నానని. నీకు ఏమైనా పని ఉందా? అవును, రేపు సాయంత్రం మీకు ఖాళీ ఉంటుందా అని అడుగుతున్నాను. ఇది రిధిమ కాసేపు ఆలోచించి, అవును, నేను స్వేచ్ఛగా ఉన్నాను అని బదులిచ్చింది. అయితే రేపు నాతో పాటు రాత్రి భోజనానికి వస్తావా అని అడుగుతాడు. సరే అని చెప్పి, నేను రేపు సాయంత్రం 6 గంటలకు నిన్ను
తీసుకెళ్ళడానికి మీ ఇంటికి వస్తున్నాను. సరే, నేను సిద్ధంగా ఉంటాను. అప్పుడు అతను వీడ్కోలు చెప్పాడు. రిధిమా కాసేపు ఆలోచించి ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. రిధిమా, అతను నాకంటే తెలివైన వాడని నేను అనుకున్నాను. అతను నన్ను డిన్నర్ డేట్కి ఆహ్వానించారు. అవునా? అయితే వెళ్ళు. నిన్ను ఎవరు ఆపుతున్నారు చెప్పు. ఓహో, మీకు కోపంగా ఉంది కదా, చెప్పు అని అనగానే, నేనెందుకు కోపడతా? ఏదైనా అర్థం చేసుకోవాలి అనుకుంటే నేనే కదా నిన్ను అర్థం చేసుకునేది అని అనగానే, చింతించకు బేబీ, ఇది కేవలం కొన్ని రోజుల విషయమే. ఆ తర్వాత మనం ఎలాగో కలిసి ఉంటాం కదా అని అనగానే, ఓహో ఓహో. ఆ తరువాత మరికొంతసేపు మాట్లాడుకున్నారు. ఆ తరువాత రిధిమా ఫోన్ పెట్టేసింది. ఆమె తనలో తాను ఇలా గొనుక్కుంటుంది. పాపం నా కాబోయే భర్త, నేను అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో కూడా అతనికి తెలియదు. రిధిమా ముఖంలో ఒక చిలిపి నవ్వు మెరిసింది. విరాట్ క్యాబిన్లో కూర్చొని ఉండగా అంశు అతని క్యాబిన్లోకి వచ్చాడు. అతని వైపు చూడకుండానే అంశు విరాట్ కూర్చున్న తలుపు తట్టింది. అతని వైపు కోపంగా చూశాడు. అప్పుడు అంశు, నేను ఏదైనా పని చేస్తుంటే అది నీకోసమే కదా, నన్ను నమ్ము బ్రో, నేను నీకు పూర్తిగా మద్దతు ఇచ్చేవాడిని, నేను నీ స్నేహితుని కదా అని అతని మాటలు పాటలా చెప్పాడు. విరాట్, చూడు, నువ్వు నా జీవితం నుండి వెళ్ళిపోతున్నావని నాకు తెలుసు. లేకపోతే ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి నువ్వేం తీసుకుంటున్నావు చెప్పు అని అనగానే అంశు, నేను చెప్తున్నాను మీరిస్తారు, నీకేమీ వాదించలేదు. కొద్దిసేపటికి తరువాత అంశు అతడిని, నువ్వు రిధిమాతో ఏం మాట్లాడావు అని అడిగాడు. అవును, నేను ఆమెను రేపు రాత్రి భోజనానికి పిలిచాను. రేపు ఆమెకు అంతా చెబుతాను. ఆమె నన్ను అపార్థం చేసుకోదని ఆశిస్తున్నాను. చింతించకు సోదరా, అంతా బాగుంటుంది అని అనగానే విరాట్ తల ఊపి తన పనిలోకి తిరిగి వెళ్ళాడు. అంశు కూడా వెళ్ళిపోయాడు. అంశు వెళ్ళిపోయిన తర్వాత విరాట్ తనలో తాను, రేపు అంతా తప్పుగా జరగకుండా నేను అనుకున్నట్లు అంతగా జరగాలని నేను కోరుకుంటున్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత విరాట్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరి తన గదిలో సిద్ధమవుతున్నాడు. అతను తన నల్ల సూట్, రోలెక్స్ వాచ్ ధరించి జెల్ రాసుకున్న జుట్టుతో ఉన్నాడు. అతను చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. అతను తన గది నుండి బయలుదేరిపోతుండగా అంశు వచ్చాడు. అంశు, ఓహో, ఎవరో చాలా హాటుగా కనిపిస్తున్నాడని ఆట పట్టిస్తూ ఉంటాడు. విరాట్, ఈ పొగడ్తలన్నీ నీ కాబోయే భార్య కోసం దాచుకో అని అనగానే అంశు, అయితే సరే, మరి నిన్ను ఎప్పుడు పొగడడానికి చెప్పు, అప్పుడే పొగుడుతా అని అంటాడు. ఆ తరువాత అంశు, సరే, ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి చెప్పండి, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అనగానే విరాట్, అవును, పూర్తయ్యాయి. రిధిమాకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆమెకి ఖచ్చితంగా నచ్చుతుంది. చిల్ అవు బ్రో, ఆల్ ది బెస్ట్ అని అనగానే, ధన్యవాదాలు మిత్రమా. ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్ళిపోవడం చూసి అంశు మనసులో ఇలా అనుకున్నాడు, నువ్వు కోరుకున్నది నీకు దొరకాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రిధిమా మనసులో అనుకున్నట్లే ఉండాలని నేను ఆశిస్తున్నాను. మిగిలినంతా దేవుడి ఇష్టం. సుమారు గంట తర్వాత అతను రిధిమా ఇంటికి చేరుకున్నాడు. తాను అక్కడికి వచ్చానని తెలియజేస్తూ ఆమెకు సందేశం పంపాడు. కొద్దిసేపటికి రిధిమా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే విరాట్ కళ్ళు తిప్పలేకపోయాడు. ఆమె వైన్ రంగులో భుజాలు కనిపించేలా ఉన్న పొడవాటి గౌన్ ధరించి ఉంది. చెవిపోగులు, వజ్రాల నెక్లెస్, విరబోసిన జుట్టు, మేకప్ మరియు ఒక చేతికి మరో చేతికి బ్రాస్లెట్ ఉన్నాయి. చేతిలో పర్సు పట్టుకొని ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె తన దగ్గరికి ఎప్పుడు వచ్చిందో విరాట్ అస్సలు గమనించలేదు. రిధిమా అతని దగ్గరికి వచ్చి చెవిలో గుసగుసలాడుతుంది. నువ్వు నన్ను చూడాలనుకుంటే ఇంకా పార్టీకెందుకు, ఇక్కడే ఉందామా అని అంటుంది. అప్పుడు విరాట్ ఆలోచన నుండి తేరుకొని కొంచెం సిగ్గుపడుతూ, ఆహా, తప్పకుండా అని అంటాడు. అతను రిధిమా కోసం కారు తలుపు తెరిచాడు. తరువాత అతను కూడా అవతలి వైపుకు వచ్చి కారు నడపడం మొదలుపెట్టారు. సరే, మరి
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అనగానే, మీరు ఊహించాలనుకుంటే ఊహించుకోండి, నేను ఇప్పుడు మీకు ఏమి చెప్పను. సరే మరి, అయితే నేను ఊహించడం లేదు, అది తెలిసిన సమయంలోనే తెలుస్తుంది, అది ఒక కొత్త ప్రపంచం అని అనుకుంటున్నాను అని అంటుంది. కొద్దిసేపటికే వారు ఒక రెస్టారెంట్కు చేరుకున్నారు. విరాట్ కార్ పార్క్ చేసి చేయగా వారిద్దరూ లోపలికి వచ్చారు. రిధిమా చుట్టూ చూసి అలంకరణ చూసి చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంది. ఆమె ఇంకా ఏదైనా చెప్పకముందే విరాట్, అవును, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను అని అనగానే, రిధిమా, ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది అని అనగానే విరాట్ గట్టిగా అరుపులతో, నా కష్టానికి ఫలితం దక్కింది అని అంటాడు. అతని మాటలు విని రిధిమా నవ్వడం మొదలుపెట్టింది. అవును, కానీ నా కోసం ఇంత శ్రమ పడ్డావా, సో క్యూట్ అని అంటుంది. అప్పుడు విరాట్, నా కాబోయే భార్యను డేట్కి తీసుకువచ్చాను కాబట్టి నేను ఇలా చాలా కష్టపడాల్సి ఉంటుంది అని అనగానే విరాట్ కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంటి సిగ్గుపడుతున్నావు, నేను ఏమైనా తప్పుగా అన్నానా అని అంటాడు. లేదు, ఏం తప్పుగా మాట్లాడలేదు, కానీ మనం ఇప్పుడు భోజనం చేద్దామా అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అప్పటికే భోజనం సిద్ధంగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఆ భోజనంలో సగం తనకు అస్సలు నచ్చదని ఇది రిధిమ గమనించింది, కానీ ఏమీ అనలేదు. ఆమె అలా దిగులుగా ఉండటం చూసి విరాట్ అన్నాడు, ఏంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, నీకు ఇష్టమైన ఆహారం గురించి నాకు ఎలా తెలుసని అనుకుంటున్నావా అని అనగానే రిధిమ కొంచెం నటనతో, అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పుడు విరాట్, ఓ, మనిద్దరి టేస్ట్ ఒకటే అన్నమాట. ముందుగా ఒక పని చేద్దాం, ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత నీకంతా చెబుతాను. సరే అనగానే రిధిమ కేవలం తల ఊపింది. వాళ్ళు తినడం మొదలుపెట్టారు. రిధిమ చాలా ఆహారం నచ్చలేదు, కానీ ఎలాగో అలా తినేసింది. తిన్న తర్వాత విరాట్ ఆమెను తోట వైపుకు తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా అన్నీ అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఒక బల్ల వేసి దాని మీద కొన్ని వంటకాలను ఉంచారు. అక్కడ కొన్ని కాగితాలు ఉన్నాయి. రిధిమ బల్ల దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలను ఒక్కొక్కటిగా చూస్తూ చదవడం మొదలుపెట్టింది. వాటిని చదువుతుండగా ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. అప్పుడే తన ముందు ప్రత్యక్షమైన విరాట్ వైపు ఆమె చూసింది. ఏంటి విరాట్ ఇవన్నీ అని అడుగుతుంది. విరాట్, నాకు తెలుసు, నేను ఇదంతా మీకు ముందే చెప్పాల్సి ఉంటుంది, కానీ మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, అందుకే చెప్పలేదు. మీకు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఆ ఉత్తరాలన్నీ చదివాక రిధిమ నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఆమె విరాట్ ముందు స్మూత్గా ప్రవర్తిస్తూ, నా కెరీర్ ఇంత పనుల ఒత్తిడిలో దీని గురించి మర్చిపోయాను అని అంటుంది. దాని గురించి నాకు ఏ సమస్య లేదు, ఎలాగో నాకు గుర్తున్నంత వరకు మీకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అనగానే రిధిమ, నన్ను చాలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు అన్నీ అంటుంది. వెంటనే విరాట్ ఆమె నుండి కొంచెం పక్కకు జరిగి మోకాలపై కూర్చున్నాడు. అతను, సరే, మనం పెళ్ళి ఇప్పటికే పెద్దలందరూ ఒప్పుకున్నారు కదా. అయినా కూడా అతను తన జేబులో నుంచి ఒక ఉంగరాన్ని బయటకు తీసి రిధిమ ముందు పెట్టి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు రిధిమ ఎలాంటి జవాబు చెబుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.